హలో గైస్ వెల్కమ్ టు చందనాస్ క్రాఫ్ట్ హౌస్. ఇవాల్టి మన వీడియోలో ఈ వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అదేంటి ఈ అమ్మాయి క్రాఫ్ట్ వీడియోస్లో కుకింగ్ వీడియో చూపిస్తుంది అనుకుంటున్నారా? అదే ఇవాల్టి స్పెషల్. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ మనం చేసుకునేది వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి మీ ఫేవరెట్ వెజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు మార్కెట్ నుంచి తెచ్చేసుకొని ఇలాగ బాగా కడిగి ఒక గుడ్డ మీద ఆరిపెట్టేసేయాలి. ఇక్కడ పుదీనాని కూడా మనం యూస్ చేస్తున్నాం కాబట్టి పుదీనాని కూడా బాగా కడిగి ఒక బుట్టలో వేసి ఆరిపెట్టేసేయాలి. ఇక్కడ నేను కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను, అవి నేను బాగా కడిగి ఆరిపెట్టేశాను. ఇప్పుడు నేను క్యారెట్ తీసుకొని దాని మీద ఉన్న పీల్ని కత్తితో బాగా తీసేశాను. ఇలాగ మనం కత్తితో అంటే పైన ఉన్న చెక్కు మొత్తం వచ్చేస్తుంది. దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బిర్యానీకి మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ముందు సగానికి కట్ చేసి తర్వాత ఆ సగాన్ని ఇంకొక సగంకి కట్ చేసి దాన్ని మనము 4-5 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ నేనైతే క్యారెట్స్ మొత్తం అయితే కట్ చేసేస్తున్నాను. మధ్యలోకి కట్ చేసి దాన్ని అయితే ఇంకొక 2 ముక్కలు చేశాను. ఇలాగ క్యారెట్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి. క్యారెట్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకున్నాను. ఆ క్యాప్సికమ్ని కూడా ఇలాగ 3 పార్ట్స్గా డివైడ్ చేసేసి మధ్యలో ఉన్న విత్తనాలు తీసేసి ఆ క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇలా నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ నేను ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. బీన్స్, క్యాలీఫ్లవర్, క్యారెట్, క్యాప్సికమ్. అయితే ఇక్కడ నేను పొటాటోనే స్కిప్ చేశాను. ఎందుకంటే బిర్యానీ చేసుకొని మిడ్ నైట్ వరకు తినేవాళ్ళు ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఆలుగడ్డని స్కిప్ చేసేయండి. ఇక్కడ నేను పుదీనాని బాగా కడిగి తీసుకున్నాను. ఫ్రెష్గా తీసుకున్న పుదీనా అయితే దీనికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కూరగాయలన్నిటిని మనం మ్యారినేట్ చేయాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని దీంట్లో మనం తరిగి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసేసేయాలి. క్యారెట్, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, బీన్స్ ఇలాగ మనం తరిగి పెట్టుకున్న కాయగూరలన్నీ వేసేసేయాలి. మొత్తం దీంట్లో వేసేసేయాలి. ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో వేసేసేయాలి. ఇలా వేసుకున్న దాంట్లోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా తీసుకున్నాను. మనం పుదీనాని మళ్ళీ రైస్లో వేస్తాము, సో అందుకని చెప్పి దీంట్లో స్కిప్ చేయకుండా అయితే ఉండొద్దు. పుదీనాని, కొత్తిమీరని కొంచెం కొంచెంగా తీసుకొని గిన్నెలో తీసుకున్నాం కదా కూరగాయలు, ఆ కూరగాయల గిన్నెలోకి మొత్తం వేసేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఇలా తీసుకున్న కాయగూరల గిన్నెలోకి 1 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల వరకు హోల్ గరం మసాలా. ఈ హోల్ గరం మసాలా దినుసులని బాగా వేయించి పొడి చేసుకున్న మసాలా ఇది మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం మీకు సరిపడినంత వేసుకోండి. కొంచెం కారంగా కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ అయితే హాఫ్ సరిపోతుంది. చిన్న నిమ్మకాయ అయితే ఒక ఫుల్ నిమ్మకాయ మొత్తం పిండేసేయాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. ఇలాగా పెరుగు వేసేసి దీన్ని బాగా కలపాలి. దీన్ని ఇలాగ బాగా కలపాలన్నమాట. సరిపోయేంత వరకు కొంచెం పెరుగు వేసుకుంటూ దీన్ని ఇలాగ బాగా ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా బాగా కింద నుంచి పైదాకా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో పెరుగు తక్కువైతే పెరుగు చూసుకుంటూ వేసుకొని కలిపేసేయాలి. ఇలాగైతే నేను మొత్తం కలిపేసేసాను. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక పెద్ద సైజ్ 3 ఉల్లిపాయలని తీసుకొని దీన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ముందు సైడ్ ఉన్న దాన్ని, వెనక వైపు ఉన్న దాన్ని తీసేసి పొట్టు తీసేసి మధ్యలోకి కట్ చేసి సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 3 ఉల్లిపాయలకి నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వచ్చాయి, అందుకని ఇలాంటి ఉల్లిపాయలని తీసుకుంటే సరిపోతుంది. చిన్నవి అయితే ఒక 4-5 సరిపోతాయి, పెద్దవి అయితే 1-2 సరిపోతాయి. నేను తీసుకున్నది మీడియం సైజ్ కాబట్టి నాకు 3 సరిపోయాయి. ఇప్పుడు ఎసరు కోసం నీళ్లు పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని దాని నిండా నీళ్లు పోసి ఎసరు కోసం నీళ్లు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న సైజ్ వెల్లిపాయి, తర్వాత అల్లం, ఆ రెండింటిని బాగా దంచుకోవాలి.
ఇలాగ బాగా క్రష్ చేసేసుకొని ఒక మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీ జార్‌లో ఏసుకుంటే తొందరగా అయిపోతుంది. కానీ ఇలా దంచుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఒక పెద్ద కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 3, 4 గరిటెల వరకు నూనె వేయాలి. ఈ నూనెని బాగా కాగనివ్వాలి. ఇలా కాగిన నూనెలోకి మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ వేసేసి బాగా వేయించాలి. ఇలా వేయించిన ఉల్లిపాయలు మంచి ముదురు రంగులోకి రావాలి. దీన్ని కింద నుంచి పైకి కలుపుతూ ఉంటే ఎక్కడా మనకి అడుగంటకుండా, మాడకుండా అన్నీ ఒకే రంగులో వేగుతాయి. ఉల్లిపాయలన్నీ బాగా వేయించుకోవాలి. కింద నుంచి పై వరకు కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఎక్కడైనా మనం ఆపామంటే అవి అడుగంటిపోయి మాడిపోతాయి. కాబట్టి దాన్ని కలుపుతూ ఉండాలి. ఇవి నూనెలో బాగా ఫ్రై అయ్యి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి మనకి తయారైపోతాయి. ఇవి ఉత్తిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న అదే కుక్కర్లోకి మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న కాయగూర ముక్కలన్నీ దీంట్లోకి వేసేసేయాలి. మనం తీసుకున్న కాయగూర ముక్కలన్నీ వేసేసి మసాలాని కూడా వేసేసి దీన్ని బాగా ఉడకనివ్వాలి. విజిల్ పెట్టకుండా ఉడికించాలి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది. అడుగు పట్టకుండా దీన్ని బాగా కలుపుతూ ఉడికించాలి. ఆ తర్వాత ఇంకో కుక్కర్ తీసుకొని దీని నిండా నీళ్లు పోసుకోవాలి. మనం దీంట్లో కంప్లీట్గా అయితే రైస్ ఉడికించాము. ఒక 75% మాత్రమే కుక్ చేస్తాం కాబట్టి కొన్ని నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. బిర్యానీ ఆకు అండ్ ఒక 4-5 వరకు ఇలాచీలు తీసుకోవాలి. తర్వాత కొన్ని లవంగాలు రుచికి సరిపడేంత తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది నల్ల ఇలాచీ అంటారు. ఇది బిర్యానీకి మంచి టేస్ట్ ఇస్తుంది. ఆ తర్వాత మనము ఒక గరిటె వరకు నూనె వేసుకోవాలి. ఈ నూనె అనేది మనకి బిర్యానీ రైస్ పొడి పొడిగా అవ్వడానికి సహాయం చేస్తుంది. ఆ తర్వాత ఒక చిన్న గుప్పెడు వరకు కల్లుప్పు తీసుకొని వేసేసేయాలి. ఉప్పు తగినంత వేసుకొని తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇక్కడ ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. దీనిలోకి మనము ఇందాక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసేయాలి. సగం ఉడికిన తర్వాత వేస్తే ఏమవుతుంది అంటే అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. దీన్ని బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కింద నుంచి పైదాకా అన్ని ముక్కలకి బాగా పట్టేట్టు కలపాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా, తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకొకసారి కలపాలి. ఇప్పుడు మనం నీళ్లు తెరలించుకున్నాం కదా, ఆ నీళ్ళల్లోకి బియ్యం వేసేసేయాలి. బాస్మతి బియ్యం వేసేసేయాలి మొత్తం. 1 కేజీ రైస్ వరకు అయితే నేను ఇక్కడ వండుతున్నాను. ఇది 75% అయితే కుక్ అయింది. ఇలాగా బాగా ఉడికిన రైస్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మసాలా దినుసులతో సహా మొత్తం రైస్ని తీసేసుకోవాలి. ఆ తర్వాత అదే కుక్కర్లో ఒక 2-3 గరిటెల వరకు నూనె వేసుకొని ఈ నూనెలోకి మనం ఇందాక ఉడికించుకున్న ముక్కల్ని ఒక లేయర్ లాగా వేయాలి. ఇలాగ పల్చగా ఒక లేయర్ లాగా వేయాలి. చిన్నగా కలుపుతూ ఇలాగ ఒక లేయర్ లాగా వేయాలి. కింద నూనె వేస్తే ఏమవుతుంది అంటే మనకి కూరగాయ ముక్కలు అనేవి అడుగంటకుండా ఉంటాయి. ఒక లేయర్ కాయగూరలు వేసిన తర్వాత ఇంకొక లేయర్ రైస్ వేయాలి. రైస్ వేసిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా ఇంకొక లేయర్ వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కాయగూరలు వేయాలి. ఆ తర్వాత మళ్ళీ బిర్యానీ రైస్ ఇంకొక లేయర్ పుదీనా కొత్తిమీర వేసేసేయాలి. ఆ తర్వాత మిగిలిపోయిన బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసి ఇదంతా బాగా దమ్ అయ్యేలాగా కుక్ చేయాలి. మిగిలిపోయిన బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మూత పెట్టాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మూత పెట్టి దమ్ చేసుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగా అయిందో. పొడి పొడిగా మొత్తం అయింది. కింద నుంచి బాగా కుక్ అయిందనమాట. చూడ్డానికి చాలా టెంప్టింగ్గా ఉంది. అంతే, మన
వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా దీన్ని ప్లేట్లో పెట్టేసుకొని తినేసేయడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇది మా అమ్మ స్పెషల్ దమ్ బిర్యానీ. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.